హైదరాబాద్లో కామాంధులు మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ పాతబస్తీ మొగల్పురా ఠాణాలో కేసు నమోదైంది. సుల్తాన్ షాహీ ప్రాంతానికి చెందిన బాలిక ఈ నెల 10న తప్పిపోయిందని ఆమె తండ్రి మొగల్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి బాలిక ఇంటికి వచ్చింది. ఇంటికి చేరినప్పటికీ తనపై జరిగిన దారుణాన్ని బాలిక వెల్లడించలేకపోయింది. 2 రోజుల తర్వాత బాలిక తండ్రి కూతురిపై అత్యాచారం జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అత్యాచార విషయం నిజమేనని తేలింది. దీంతో సంబంధం ఉన్న విజయ్, కరణ్ అనే యువకులపై కేసు నమోదు చేశారు. బాధితురాల్ని భరోసా కేంద్రానికి తరలించారు. పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు అబ్బాయిలు నన్ను రూమ్లో తీసుకెళ్ళి సంథింగ్ ఏదో చేశారని చెప్పారు. ఎంతవరకు వాస్తవం అని చెప్తే ఒక ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళ పేరు వచ్చేసి విజయ్, కరణ్ నన్ను చేశారని చెప్పారు. సో మన డీటెయిల్గా దర్యాప్తు నడుస్తుంది. అందులో అటెంప్ట్ జరిగినట్టు మాకు ప్రాథమిక విచారణ జరుగుతుంది. ఇంకా కంప్లీట్గా ఏమనేది తెలియదు. సో వీళ్ళ మళ్ళీ మనం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఉమెన్ పిఎస్ నుంచి మన ఎస్ఐ వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని మేము సెక్షన్ని ఆల్టర్ చేసినాం. సెక్షన్ వచ్చేసి 363 ఆల్రెడీ ఉంది. దాంతోపాటు 366A, 354D, 376 రేప్ కేస్ అండ్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012 యాక్ట్ ఈ కేసు మీద మేము మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నాం.